Good morning everyone. This is Satya Bharti. Welcome back to our channel Adapt PR Academy. ఇక్కడ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు. ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆప్షన్ 1 పండిత్ రమాబాయి, ఆప్షన్ 2 తారాబాయి షిండే, ఆప్షన్ 4 బేగం రోకయ్య షెకావత్ హుస్సేన్, ఆప్షన్ 4 సావిత్రి బాయి పులే. ఈ స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అని అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తారాబాయి షిండే. ఈవిడ వచ్చేసి పూణే అమ్మ. ఈ పూణేలోని ఉండే ఈవిడ విద్య అంటే స్త్రీల యొక్క విద్య కోసం పాటుపడుతుంది. దాంట్లో భాగంగా అంటే స్త్రీ పురుషుల యొక్క సమానత్వాన్ని గురించి తెలియజేయడానికి ఈ గ్రంథాన్ని ఆవిడ రాయడం జరుగుతుంది. స్త్రీ పురుష తులన అంటే స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని తెలియజేయడానికి ఈ గ్రంథం రాశారు. పూనాకు చెందిన తారాబాయి షిండే. ఇక్కడ పండిత రమాబాయి ఉన్నారు కదమ్మా. యాక్చువల్గా ఈవిడ పేరు రమాబాయి. పండిత సరస్వతి అనే పండిత రమాబాయి సరస్వతి కూడా ఉంటుంది. పండిత సరస్వతి అనేవి కూడా ఆవిడ యొక్క బిరుదులు అనమాట. ఈవిడ ఏంటంటే హిందూ మతం అయినప్పటికీ కూడా హిందూ మతంలో ఉండే ఆచారాలన్నింటినీ కూడా కొంచెము కించపరిచేలా ఉన్నాయి, లేడీస్ని కించపరిచేలా ఉన్నాయని చెప్పేసి ఆవిడ హిందూ మతం నుంచి క్రిస్టియానిటీకి మారిపోతుంది అనమాట. ఈవిడ కూడా ముక్తి సదన్, శారదా సదన్ అనే ఆశ్రమాన్ని స్థాపిస్తుంది, అంటే సొసైటీని స్థాపిస్తుంది. అలాగే మనకి ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి స్థాపిస్తారు కదా 1875లో. అలాగే ఈవిడ ఏంటంటే మహిళా ఆర్య సమాజ్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి స్టార్ట్ చేస్తే మహిళల కోసము మహిళా ఆర్య సమాజ్ని పండిత రమాబాయి సరస్వతి స్టార్ట్ చేస్తారు. అలాగే తారాబాయి షిండే పూనాకు చెందిన ఆవిడ. నెక్స్ట్ బేగం రోకయ్య షెకావత్ ఉంది కదా. ఈవిడ ఏంటంటే ముస్లింల విద్య కోసము కృషి చేస్తారనమాట. బేగం రోకయ్య షెకావత్ హుస్సేన్. ఈవిడ వచ్చేసి సుల్తానాస్ డ్రీమ్ అనే గ్రంథాన్ని రాస్తారమ్మా. సుల్తానాస్ డ్రీమ్. ఈవిడ రాసిన గ్రంథం ఏంటి? సుల్తానాస్ డ్రీమ్. సుల్తానాస్ డ్రీమ్ అనే గ్రంథాన్ని రాస్తారు. అలాగే పండిత రమాబాయి సరస్వతి వచ్చేసి ముక్తి సదన్, శారదా సదన్ అనే సొసైటీలని స్థాపిస్తుందమ్మా. శారదా సదన్, ముక్తి సదన్. శారదా సదన్, ముక్తి సదన్ అనే సంస్థలను స్థాపిస్తుంది. అలాగే మహిళా ఆర్య సమాజ్ని కూడా ఈవిడ ఏర్పాటు చేస్తుంది. మహిళల కోసము మహిళా ఆర్య సమాజ్ని ఈవిడ స్టార్ట్ చేస్తుంది. మరి ఈవిడ కూడా ఒక గ్రంథం రాస్తుందమ్మా. ఈవిడ రాసిన గ్రంథం ఏంటంటే స్త్రీ ధర్మ నీతి అనే గ్రంథాన్ని రాస్తుంది. స్త్రీ ధర్మ నీతి అనే గ్రంథాన్ని రాస్తుంది ఈ పండిత రమాబాయి సరస్వతి. అలాగే తారాబాయి షిండే చెప్పాం కదా, స్త్రీ పురుష తులన అనే గ్రంథాన్ని రాస్తారు. అలాగే బేగం రోకయ్య షెకావత్ సుల్తానాస్ డ్రీమ్ అనే గ్రంథం రాస్తారు. ముస్లింల విద్య కోసము ఈవిడ కృషి చేస్తారు. అలాగే సావిత్రిబాయి పులే ఉన్నారు కదా. ఈ సావిత్రిబాయి పులే వచ్చేసి పూణేకి చెందినవారమ్మ. మహారాష్ట్రలోని పూణేకి చెందినవారు. దీని యొక్క భర్త ఎవరంటే జ్యోతిబా పులే ఉంటారు కదా. జ్యోతిరావు గోవిందరావు పులే అంటారు. జ్యోతిబా పులే అతని యొక్క భార్య సావిత్రిబాయి పులే. అతనే ఈవిడికి చదవడం రాయడం ఫస్ట్ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత 1848లో మొట్టమొదటిసారిగా బాలికల కోసం పూణేలోని బిదేవాడలో, ఇది టెక్స్ట్ బుక్లోనే ఉంది, బిదేవాడలో బాలికల కోసము పాఠశాలని స్థాపిస్తారమ్మా. ఈవిడ వచ్చేసి భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా కొనియాడు పేరుందరనమాట. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్ ఎవరు అని అంటే సావిత్రి బాయి పులే. ఈవిడ యొక్క బర్త్డే ఎప్పుడంటే January 3rd. కాబట్టి January 3rd ఏంటంటే నేషనల్ ఉమెన్స్ టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు. సావిత్రి బాయి పులే అనమాట. ఈవిడ భారతదేశపు మొట్టమొదటి టీచర్ అని చెప్పాను కదమ్మా. ఇతని యొక్క భర్త జ్యోతిరావు గోవిందరావు పులే. ఇతని యొక్క భర్త అంటే చూడండి. ఈవిడ రాసిన గ్రంథం ఏంటంటే గో అండ్ గెట్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాస్తారు. చూడమ్మా, ఈవిడ రాసిన గ్రంథం పేరు ఏంటంటే గో గెట్ ఎడ్యుకేషన్. గో గెట్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాస్తారు. సావిత్రిబాయి పులే గారు రాసిన గ్రంథం ఏంటి? గో గెట్ ఎడ్యుకేషన్ అనే గ్రంథం రాస్తారు. అలాగే ఇతని యొక్క భర్త జ్యోతిబా పులే అన్నాం కదమ్మా. అతను వచ్చేసి గులాంగిరి అనే పుస్తకం రాస్తారు. గులాంగిరి అంటే బానిసత్వం అని అర్థం అనమాట. గులాంగిరి అనే పుస్తకాన్ని ఇతని యొక్క భర్త జ్యోతిబా పులే రాస్తారు. అలాగే సావిత్రిబాయి పులే ఉన్నారు కదమ్మా. సావిత్రిబాయి పులే వచ్చేసి గో గెట్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని రాస్తారు. ఈవిడ
తన భర్తతో కలిసి పుణేలోని బిదేవాడలో మొట్టమొదటిసారిగా 1848లో బాలికల పాఠశాలను స్థాపించడం జరుగుతుంది. ఈవిడ రాసిన గ్రంథం గో గెట్ ఎడ్యుకేషన్. అలాగే బేగం రొకే షెకావత్, ఈవిడ ముస్లింల విద్య కోసము పాటుపడతారనమాట. ఈవిడ రాసిన గ్రంథం వచ్చేసి సుల్తానాస్ డ్రీమ్. నెక్స్ట్ తారాబాయి షిండే, ఈవిడ పూణేకి చెందిన ఆవిడ. ఈవిడ రాసిన గ్రంథం ఏంటంటే స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాస్తారు. నెక్స్ట్ పండిత రమాబాయి సరస్వతి. పండిత సరస్వతి అనేవి ఈవిడ యొక్క బిరుదులు. అలాగే ఈవిడేంచి బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా అది హిందూ మతంలో ఉండే ఆచారాలు అనేవి ఈవిడికి నచ్చక క్రిస్టియానిటీకి మారిపోతుంది. అలాగే ఒక శూద్రుడిని మ్యారేజ్ చేసుకుంటుంది అనమాట. అంటే తనకి తక్కువ కులం వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈవిడికి వాళ్ళ అత్తవారింటి నుంచి కొంచెం వేధింపులు అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నుంచి తనలాంటి వాళ్ళు బాధపడకూడదని చెప్పేసి శారదా సదన్, ముక్తి సదన్ని స్టార్ట్ చేస్తున్న. ముక్తి సదన్ అంటే అనాథ పిల్లల కోసము. అలాగే శారదా సదన్ ఉంది కదా, ఇది ఏంటంటే వితంతువులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ కోసమని ఈ రెండింటిని స్థాపించడం జరుగుతుంది. అలాగే మహిళా ఆర్య సమాజం కూడా ఈవిడ స్టార్ట్ చేస్తారమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలు గుర్తించండి అని అన్నారు కదా. ఆ దక్కన్ పీఠభూమి ఆప్షన్స్ చూద్దాం. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. అదే బి వచ్చేసి రాయలసీమలోని అధిక భాగము దక్కన్ పీఠభూమికి చెందింది. అలాగే లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఇక్కడ ఏంటంటే అగ్నిపర్వత మూల అంటే అగ్నిపర్వతం బద్దలవడం వల్ల మనకి దక్కన్ పీఠభూమి ఏర్పడిందని అంటారు. దక్షిణ భారతదేశం అది భారతదేశంలో అతిపెద్ద పీఠభూమిగా దక్కన్ పీఠభూమి చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఈ దక్కన్ పీఠభూమి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. మనకు రాయలసీమలో అధిక భాగం అనేది ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉంది. అంటే ఇది అగ్నిపర్వత మూలానికి చెందినది ఆప్షన్ అదే, ఇది ఏ కరెక్టే. అలాగే రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందింది, ఇది కూడా కరెక్టే. ఇక్కడ లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి అని అన్నారు కదమ్మా. ఇక్కడ ఏంటంటే ఈ లావా పీఠభూమి చూడండి, దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి కరెక్టే, కానీ ఇవనే ఒండ్రు నేలలకు ప్రసిద్ధి కాదు. ఇక్కడ ఏంటంటే ఈ దక్కన్ పీఠభూమిలో నల్ల నేలలు అంటే నల్ల రేగడి నేలలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మనకి ఇక్కడ ఏం అడిగారు, సరైన అంశాలను గుర్తించండి అని అన్నారు. అంటే ఏ సరైనదే, బి సరైనదే, డి కూడా సరైనదే. ఇందులో ఏ, బి, డి ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆప్షన్ 3లో ఉన్నాయమ్మా. ఏ, బి, డి అంటే దక్కన్ పీఠభూమి అనేది అగ్నిపర్వత మూలానికి చెందినది. అలాగే రాయలసీమలో అధిక భాగము ఈ దక్కన్ పీఠభూమిలోనే ఉంది. అలాగే దక్కన్ పీఠభూమి అనేది ఒక లావా పీఠభూమి. కాబట్టి ఈ మూడు కూడా ఎందులో ఉన్నాయి, ఏ, బి, డి ఆప్షన్ 3లో ఉన్నాయి. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విధి నిర్వహణ వలన అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పిన వారు ఎవరని అంటే ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ 4 బాబు రాజేంద్ర ప్రసాద్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమర యోధుడు అనమాట. అయితే మహాత్మా గాంధీ గురించి అంటే 1893లో మన భారతదేశాన్ని విడిచి ఒక కేసు విషయమై దక్షిణాఫ్రికాకి వెళ్తారు. దక్షిణాఫ్రికాకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా వాళ్ళ నల్ల జాతీయుల కోసము ఆశ్రమాలు స్థాపించడం అవన్నీ కూడా చేస్తారు. ఆ తర్వాత 1915లో మన భారతదేశానికి జనవరి 9న తిరిగి వచ్చేస్తారు. అందుకే జనవరి 9న భారతీయ ప్రవాస దివస్గా సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే వచ్చిన తర్వాత ఇతను ఫస్ట్ టైం 1917లో బీహార్లోని చంపారన్ అనే ప్లేస్లో సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేస్తారు. అతను ఫస్ట్ స్టార్ట్ చేసిన సత్యాగ్రహం ఏది అంటే చంపారన్ సత్యాగ్రహం. ఆ తర్వాత 1918లో అహ్మదాబాద్ నూనె మిల్లు కర్మాగారానికి సంబంధించి అక్కడ ఒక సత్యాగ్రహం చేస్తారు. అలాగే 1919లో ఖిలాఫత్ ఉద్యమం చేస్తారు. నెక్స్ట్ 1920లో ఏంటంటే సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తారు. ఆ తర్వాత నుంచి 1924లో ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉంటారనమాట. బెల్గాంలో జరుగుతుంది, కర్ణాటకలో ఉండి బెల్గాంలోని ఐఎన్సీ మీటింగ్ జరుగుతుంది. దానికి ఇతను లీడర్గా ఉంటారు. చూడండి, ఐఎన్సీకి లీడర్గా ఉండేదైతే 1924లో, కానీ ఐఎన్సీకి ఫస్ట్ అటెండ్ అయ్యింది ఎప్పుడంటే 1901లో ఇతను ఐఎన్సీకి అటెండ్ అవుతారంట. అంటే అప్పటికి దక్షిణాఫ్రికాలోనే ఉంటారు, కానీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి అతను అటెండ్ అవుతారంట ఐఎన్సీకి. అలాగే ఐఎన్సీకి ఇతను ప్రెసిడెంట్గా లీడర్గా ఉండేది ఎప్పుడు ఏ ఇయర్లో అంటే 1924 కర్ణాటకలోని బెలగాంలో జరిగిన ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత నుంచి 1930లో ఉప్పు సత్యాగ్రహము లేదా దండి మార్చ్ అంటారనమాట. దండి శాసనోల్లంఘన ఉద్యమం అని అంటారనమాట. దాన్ని స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత 1942లో క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారు. 1947లో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో ఇతని నుంచి నాథూరాం గాడ్సే అనే వ్యక్తి హత్య చేసి చంపేస్తారనమాట.
అయితే ఈ గాంధీ జయంతి ఇలాంటి విధి నిర్వహణ వల్ల అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పేసి మహాత్మా గాంధీ గారు చెప్పారు. ఆ తర్వాత బిఆర్ అంబేద్కర్ ఉన్నారు కదమ్మా, బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో జన్మిస్తారు. మధ్యప్రదేశ్లోని మెహర్ కులంలో జన్మిస్తారు. అక్కడ మెహర్ కులం అంటే అక్కడ అతి తక్కువ కులం అనమాట. ఈ అతి తక్కువ కులంలో పుట్టిన ఇతనికి కొంచెం చాలా తక్కువగా చూస్తారంట. చదువుకునేటప్పుడు కూడా క్లాస్ బయట నుంచే చదివించేవారంట. అలాగే వాటర్ తాగినప్పుడు కూడా వాటర్ ముట్టుకొని ఇచ్చేవారు కాదు. అలాగే చాలా అవమానాలు ఎదుర్కొని ఇతనేంటంటే అణగారిన వర్గాల వారి కోసం కృషి చేస్తారు. అలాగే మన భారతదేశానికి రాజ్యాంగం రాశారు కదమ్మా, రాజ్యాంగం రాసిన వారిలో ప్రథమ పాత్ర పోషించింది ఎవరు అని అంటే బిఆర్ అంబేద్కర్ గారు. చూడండి, భారత రాజ్యాంగ రచనకు డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ డ్రాఫ్ట్ కమిటీకి చైర్మన్గా ఉంటారు బిఆర్ అంబేద్కర్ గారు. మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి 64 దేశాలు తిరిగి 63 లక్షలు ఖర్చు పెట్టి భారత రాజ్యాంగం అంటే ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క అంశం తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రాస్తారు. రాజ్యాంగాన్ని రచించింది ఎవరు అని అంటే ప్రజలనే చెప్తారు. మన రాజ్యాంగం రచించింది ఎవరు అని అంటే భారత ప్రజలనే చెప్తారు. కానీ దానికి నిర్మాతగా ఎవరిని చెప్తారంటే బిఆర్ అంబేద్కర్ గారినే చెప్తారు. ఇతను మొత్తము 32 పుస్తకాలు రాస్తారమ్మా. అలాగే 23 డిగ్రీలు సంపాదిస్తారు. ఇతను అంటే పట్టాస్ అంటారు కదా డిగ్రీలు, అలాంటి 23 డిగ్రీలు సంపాదిస్తారు. దాన్ని తిరిగి 32 పుస్తకాలు రాస్తారు. అందులో మెయిన్ ఏంటంటే ద అన్టచబుల్స్ అనే గ్రంథాన్ని ఇతను రాస్తారమ్మా. అలాగే 1 రూపీ ఉంటుంది కదా, ద ప్రాబ్లమ్ ఆఫ్ 1 రూపీ పైన ఇతను పిహెచ్డి చేస్తారు బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ వచ్చేసి మన స్వతంత్ర భారతదేశ ప్రప్రథమ ప్రధానిగా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ గారు. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి రాష్ట్రపతిగా పనిచేశారు బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే ఇక్కడ విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పింది ఎవరు అని అంటే ఆప్షన్ 1 మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కిందకి రాదు. ఇక్కడ ఏంటంటే అభివృద్ధి చెందే పరిశ్రమలు ఏంటంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటారు. ఇక్కడ ఏంటి ఆరోగ్య రంగము, ఆతిథ్య రంగము, వైజ్ఞానిక రంగము, ఈ 3 కూడా సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందకి వస్తాయి. కానీ ఇనుము ఉక్కు పరిశ్రమ అనేది సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందకి రాదనమాట. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఆప్షన్ 3 ఇనుము ఉక్కు కర్మాగారం అనేది ఈ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందిన పరిశ్రమల కిందకి రాదు. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అనేది చూడండి. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 పరగణాలు, సర్కార్లు, శుభాలు. ఆప్షన్ 2 సర్కార్లు, శుభాలు, పరగణాలు. ఆప్షన్ 3 శుభాలు, పరగణాలు, సర్కార్లు. ఆప్షన్ 4 శుభాలు, సర్కార్లు, పరగణాలు. ఇక్కడ అక్బర్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన చక్రవర్తమ్మ. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని 1526లో బాబరించి చూడండి, ఇందాక లోడీ వంశం అని చెప్పాం కదా, ఢిల్లీ సుల్తాన్లు చివరి వంశం లోడీ వంశము. ఆ లోడీ వంశం చివరి వాడిని ఇబ్రహీం లోడీని ఓడించేసి మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని బాబర్ ఓడించేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. బాబర్ తర్వాత అంటే తొలి మొఘళ్ళు ఉంటారు, అలాగే మలి మొఘళ్ళు కూడా ఉంటారు. ఈ మలి మొఘళ్ళు ఏంటంటే పరిపాలనలో అంత పర్ఫెక్ట్గా ఏం లేరనమాట. ఎవరు కూడా అంత దిట్ట ఏం కాదు. కాబట్టి వాళ్ళని అసలు కౌంట్ చేయరు, చదువుతారు కానీ వాళ్ళ గురించి అంతగా చదవవలసిన లేదు. కానీ తొలి మొఘళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. వాళ్ళ గురించి మనం చదువుకుంటాము. అయితే ఈ అక్బర్ అనే చూడండి, బాబర్ యొక్క కొడుకేమో హుమయూన్ యొక్క కొడుకు అక్బర్ యొక్క కొడుకు జహంగీర్ యొక్క కొడుకు షాజహాన్ యొక్క కొడుకు అయితే ఔరంగజేబ్. కానీ మొఘళ్ళు అందరిలో కల్లా చివరి వాడు ఎవరు అని అంటే రెండో బహదూర్ షాగా చెప్తారు. చూడండి, రెండో బహదూర్ షా మనకి 1857 సిపాయిలు తిరుగుబాటు జరుగుతుంది కదమ్మా. 1857 సిపాయిలు తిరుగుబాటు జరిగేటప్పుడు అప్పుడు ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే రెండో బహదూర్ షా ఉంటారనమాట. అయితే ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో అందరికంటే కూడా తొలి మొఘల్లో కూడా మలి మొఘల్లో కూడా చూడండి, అసలు మలి మొఘల్లో ఎవరు గొప్పవారు లేరు. కానీ అలాంటి ఈ తొలి మొఘల్లో గొప్పవారు ఎవరని అంటే అక్బర్. అలాంటి అక్బర్ చాలా విధానాలు ప్రవేశపెట్టారమ్మా. అంతవరకు ఉన్న జిజియా పన్నుని రద్దు చేశారు. జిజియా పన్ను ఏంటంటే ముస్లింలు ఎవరైతే ఉంటారో ముస్లిమ్స్ కాకుండా ముస్లిమేతరులపై ఇతర మతాల వాళ్ళపై విధించే పన్ను అనమాట. అలాంటి ఈ జిజియా పన్నుని రద్దు చేస్తారు అక్బరు. అలాగే యాత్రికుల పన్నును కూడా రద్దు చేస్తారు. అప్పట్లో యాత్రికులు ఎవరైనా ఉన్నారంటే తీర్థయాత్రలకు వెళ్ళాలంటే వాళ్ళు పన్ను చెల్లించేసి తీర్థయాత్రలకు వెళ్ళాలంట. అలాంటి ఈ తీర్థయాత్ర పన్నును కూడా రద్దు చేశారు అక్బర్. నెక్స్ట్ మన్సబ్దారీ విధానాన్ని స్టార్ట్ చేశారు. అంటే ర్యాంకింగ్ సిస్టమ్, వాళ్ళ ర్యాంకును బట్టి ఎక్కువ క్యాడర్ ఉండే వాళ్ళకి ఎక్కువ సాలరీస్ ఇవ్వడం, అలాంటి మన్సబ్దారీ విధానాన్ని స్టార్ట్ చేశారు
ఈ అక్బరు తన విధానాన్ని అలా రాజ్యాన్ని కొన్ని భాగాలుగా విభజించారు. వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళు విభజించింది సుబాలు, సర్కార్లు, పరగణాలు, గ్రామాలు. అంటే అన్నిటికంటే హైయెస్ట్ ఏంటంటే సుబాల తర్వాత సర్కార్ల తర్వాత పరగణాల తర్వాత గ్రామాలు. అంటే కొన్ని గ్రామాలు కలిసి పరగణాలు కలిసి సర్కార్లు కలిసి సుబాలుగా విభజించారన్నమాట. సుబాలు అంటే రాష్ట్రాలు అని అర్థం. మొత్తం 15 రాష్ట్రాలు కలిపి సుబా అంటారు. ఈ 15 సుబాల్లో ఈ సుబాలన్నింటిలో కల్లా అతిపెద్ద సుబా ఏదని అంటే దక్షిణ సుబా. చూడండి, సుబాలన్నింటిలో కల్లా అతిపెద్ద సుబా ఏది అని అంటే దక్షిణ సుబా. నిజానికి అక్బర్ వచ్చేసి ఒక నిరక్షరాస్యుడు అయినప్పటికీ కూడా అంతకు ముందు షేర్షా భారతదేశాన్ని అంటే అక్బర్ యొక్క తండ్రి కాలంలో షేర్షా వస్తాడు. బాబర్ చనిపోయిన తర్వాత హుమయూను భారతదేశానికి వచ్చిన తర్వాత షేర్షా వచ్చి హుమయూన్ పైన యుద్ధం చేసేసి ఆ హుమయూన్ని పంపించేస్తారు. అంటే ఇతర దేశాలకు పంపించేస్తారు. హుమయూన్ వెళ్ళిపోయిన తర్వాత షేర్షా కొద్ది రోజులు పరిపాలిస్తారు. ఆ తర్వాత మళ్ళీ షేర్షా చనిపోయిన తర్వాత హుమయూన్ వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారు. హుమయూన్ తర్వాత అక్బర్ వస్తారనమాట. అయితే షేర్షా ఏ విధంగా పరిపాలన చేశారో ఆ పరిపాలన విధంగానే అక్బర్ కూడా మన భారతదేశాన్ని పరిపాలించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందమ్మా. అయితే ఇక్కడ సామ్రాజ్యాన్ని ఏ విధంగా విభజించారని అంటే ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సుబాలు, సర్కార్లు, పరగణాలు, ఇంకా గ్రామాలు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం అంటే ఇది ఎక్కడ ఉందని అంటే అమరావతిలో ఉంటుంది. మనకి పంచారామాలు అంటారు కదమ్మా, 5. ఇవన్నీ కూడా 5 కూడా ఈశ్వరుడు ప్రధానంగా ఉంటాడు. అయితే చూడండి, ఈ 5 కూడా అమరలింగేశ్వర స్వామి అమరావతిలో ఉంటారు. అలాగే సామర్లకోటలో ఉండే కుమరారామ దేవుడు ఉంటాడు. అలాగే ద్రాక్షారామంలో కూడా ఉంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే పాలకొల్లో కూడా క్షీరారామం కూడా ఉంటారు. నెక్స్ట్ సామర్లకోట అయిపోయింది, పాలకొల్లు అయిపోయింది, అమరావతి అయిపోయింది, ద్రాక్షారామం అయిపోయింది. ఇంకొకటి వచ్చేసి భీమవరం ఉంటుంది కదా, భీమవరంలో కూడా ఈ 5 ఆరామాలు కూడా ఉంటాయి. ఈ అమరలింగేశ్వర స్వామి మరి దేవాలయం ఎక్కడ ఉంది అని అంటే అమరలింగేశ్వర స్వామి దేవాలయం అనేది అమరావతిలో ఉంది. మరి ఆ అమరావతి అనేది ప్రెజెంట్ అయితే పల్నాడు జిల్లాలో ఉంది. ఏ నది ఒడ్డున ఉందని అంటే కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఏ ఒడ్డున ఉంది? కృష్ణా నది ఒడ్డున ఉంది. అలాగే గోదావరి నది ఒడ్డున చూసుకుంటే రాజమండ్రి అనే పట్టణం అనేది ఉంటుంది గోదావరి నది ఒడ్డున. అలాగే పెన్నా నది ఒడ్డున అయితే నెల్లూరు జిల్లా ఉంటుంది. నెల్లూరు జిల్లా ఉంటుంది. అలాగే మహానది అనేది ఒడిస్సాలో ప్రవహిస్తుందమ్మా. కటక్ ఉంటుంది కదా, కటక్ నగరం అనేది ఈ మహానది ఒడ్డున వెలసిల్లి ఉంటుంది. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఏ నది ఒడ్డున ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో 5వది ఏది? మరి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న వనరులు ఉన్నాయి కదమ్మా, ఈ వనరులన్నింటినీ కూడా ప్రస్తుత తరాల వారు జాగ్రత్తగా వినియోగించుకొని భవిష్యత్ తరాల వారికి కూడా కొంచెం దాచిపెట్టడాన్ని ఏమంటారంటే సుస్థిర అభివృద్ధి అని అంటారు. అంటే మనం ఇప్పుడు ఉన్నాం కదని చెప్పేసి మనమే విచ్చలవిడిగా వాడేయకుండా మనం వీటిని జాగ్రత్తగా వాడుకుంటూ మన భవిష్యత్తు తరాల వారికి కూడా అందించడాన్ని సుస్థిర అభివృద్ధి అని అంటారు. మరి ఇలాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎన్ని నిర్ణయించారని అంటే 17 ఉంటాయమ్మా. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి పేదరిక నిర్మూలన. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అని అంటే 17 ఉంటాయి. ఆ 17లో మొదటిది ఏంటని అంటే పేదరిక నిర్మూలన. సెకండ్ వన్ వచ్చేసి ఆకలిని అంతం చేయడం. షార్ట్కట్లో రాసేస్తాను. అలాగే థర్డ్ వన్ వచ్చేసి మంచి ఆరోగ్యం. ఫోర్త్ వన్ వచ్చేసి నాణ్యమైన విద్య. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి లింగ సమానత. అలాగే సిక్స్త్ వన్ వచ్చేసి పరిశుభ్రమైన నీరు.
అలాగే 7th వన్ వచ్చేసి స్వచ్ఛమైన శక్తి వనరులు. స్వచ్ఛమైన శక్తి వనరులు. అలాగే 8th వన్ వచ్చేసి ఉపాధి కల్పన. 9th వన్ వచ్చేసి పారిశ్రామికీకరణ. నవీనీకరణ. టెన్త్ వన్ వచ్చేసి అసమానతల తొలగింపు. అసమానతల తొలగింపు. 11 వచ్చేసి సుస్థిర నగరాలు. 12th వన్ వచ్చేసి వినియోగం మరియు ఉత్పత్తి. 13th వన్ వచ్చేసి వాతావరణం మరియు ప్రణాళిక. వాతావరణం మరియు ప్రణాళిక. 14th వన్ వచ్చేసి సముద్రాలు రక్షణ. సముద్రాలు రక్షణ. 15th వచ్చేసి పర్యావరణం భూమి. 16th వచ్చేసి శాంతి సమన్యాయం. 17th వచ్చేసి సుస్థిరాభివృద్ధికి ప్రపంచ దేశాల భాగస్వామ్యం. చూడమ్మా, ఇవన్నీ కూడా 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ని అంటే 17. అందులో చూడండి, ఫస్ట్ది ఏంటి? పేదరిక నిర్మూలన. 2వది వచ్చేసి ఆకలిని అంతం చేయడం. 3వది వచ్చేసి మంచి ఆరోగ్యం. 4వది నాణ్యమైన విద్య. 5వది లింగ సమానత. 6వది పరిశుభ్రమైన నీరు. 7వది స్వచ్ఛమైన శక్తి వనరులు. 8వది వచ్చేసి ఉపాధి కల్పన. 9వది వచ్చేసి పారిశ్రామికీకరణ నవీనీకరణ. 10వది వచ్చేసి అసమానతల తొలగింపు. 11వది వచ్చేసి సుస్థిర నగరాలు అభివృద్ధి. అలాగే 12వది వచ్చేసి వినియోగము మరియు ఉత్పత్తి. నెక్స్ట్ 13th వన్ వచ్చేసి 13 వచ్చేసి వాతావరణము మరియు ప్రణాళిక. అలాగే 14వది వచ్చేసి సముద్రాలు సంరక్షణ. 15 వచ్చేసి భూమి మరియు పర్యావరణం. అలాగే 16వది శాంతి సమన్యాయం. 17వది సుస్థిరాభివృద్ధికి ప్రపంచ దేశాల భాగస్వామ్యం. ఈ 17 కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. మనకి ఇక్కడ మరి ఏం అడిగారు? సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది ఏంటి అని అన్నారు. 5వది ఏంటి? మనకి ఇక్కడ ఏం చెప్పామమ్మా? లింగ సమానత. చూడండి, లింగ సమానత్వం అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ 4లో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వది ఏంటంటే లింగ సమానత. అది ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, తోకచుక్క. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది. హేలీ తోకచుక్క కామెంట్స్ అంటారు కదా. ఈ హేలీ తోకచుక్కలు అనేవి మొట్టమొదటిసారిగా ఎప్పుడు కనిపెట్టారని అంటే 1758లో కనిపెట్టారమ్మా. ఈ హేలీ తోకచుక్కలను ఎప్పుడు కనిపెట్టారు? 1758లో. అంటే మొట్టమొదటిసారిగా కనిపించిందండి ఈ హేలీ తోకచుక్క. ఈ హేలీ తోకచుక్క తల భాగంలో ఘన పదార్థాలు ఉంటాయంటే తోక భాగము వాయువులతో కూడి తేలికగా ఉంటుందంట. ఈ హేలీ తోకచుక్క అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అని అంటే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. మొట్టమొదటిసారి హేలీ తోకచుక్కని ఎప్పుడు కనుగొన్నారు అంటే 1758. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది అని అంటే 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. మరి అంటే చివరిసారిగా ఇది ఎప్పుడు కనిపించింది అని అంటే 1986లో కనిపించిందమ్మా. ఈ 1986లో కనిపించింది. మళ్ళీ మనకి ఫ్యూచర్లో ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే చూడండి, 86కి 76 కలిపితే 2062 రావాలి. కానీ మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది
కనిపిస్తుందంటే మనకి ఇది 2061లోనే కనిపిస్తుంది హేలీ తోకచుక్క. చూడండి లాస్ట్ టైం మనకి ఎప్పుడు కనిపించింది, 1986లో కనిపించింది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది, 76 సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కనిపిస్తుంది అని అంటే 2061లో కనిపిస్తుంది హేలీ తోకచుక్క. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బొడ్డు పొన్న వృక్షము ఈ అడవుల్లో పెరుగుతుంది. చూడండి బొడ్డు పొన్న వృక్షం అనేది ఏ అడవుల్లో పెరుగుతుంది? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 మడ అడవులు, ఆప్షన్ 2 ఆకురాల్సి అడవులు, ఆప్షన్ 3 సతతహరిత అడవులు, ఆప్షన్ 4 పర్వత ప్రాంత అడవులు. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ మడ అడవులు. ఈ మడ అడవులు ఏంటంటే చూడండి ఇందాక మనం చెప్పాం కదమ్మా, శీతోష్ణ స్థితి, వర్షపాతము, నేల స్వభావంగా అడవులు అనేవి 5 రకాలుగా ఉంటాయి. సతతహరిత అరణ్యాలు, ఆకురాల్చి అడవులు, ముళ్ళ అడవులు, అలాగే మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. ఈ మడ అడవుల్లో ఎక్కువగా ఏంటంటే సముద్రం యొక్క అలల చేత ప్రభావితమైన నేలలో ఈ మడ అడవులు అనేవి పెరుగుతాయి. వీటిని మాంగ్రూవ్స్ అంటాం కదా. అతిపెద్ద మాంగ్రూవ్ ఏది భారతదేశంలో? సుందర్బన్స్ డెల్టాలో, అంటే పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ డెల్టా. అలాగే సెకండ్ ప్లేస్లో ఏది ఉందంటే కాకినాడలోని కోరంగి. మరి ఇక్కడ పెరిగే వృక్షాలు ఏంటంటే బొడ్డు పొన్న, అలాగే సుందరి పొన్న, మడ, తెల్లమడ, అలాగే ఊరడ అనే వృక్షాలు అనేవి ఎక్కువగా ఇక్కడ పెరుగుతుంటాయి. ఇక్కడ జంతు సంపద వచ్చేసి చేపలు అనేవి ఎక్కువగా ఇక్కడ ఈ అడవుల్లో పెరుగుతుంటాయమ్మా. మరి ఇక్కడ దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏది అని అంటే బొడ్డు పొన్న అనేది ఏ అడవుల్లో పెరుగుతుంది అని అంటే ఆప్షన్ 1 మడ అడవుల్లో పెరుగుతుంది. ఈ మడ అడవుల్లో బొడ్డు పొన్న, సుందరి పొన్న, నెక్స్ట్ మడ, తెల్లమడ, అలాగే ఊరడ అనే వృక్షాలు కూడా ఇక్కడ ఈ అడవుల్లో పెరుగుతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.